హాయ్ అండి, నేను మీ శారదక్కని. ఈరోజైతే నేను మంచి రెసిపీతో వచ్చానమాట. ఎగ్గుతో మనకి రోజు ఒకేలాగా కోడిగుడ్డు పులుసు, కోడిగుడ్డు ఆమ్లెట్ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. మసాలాలు అయితే చాలా తక్కువ అనమాట. చూడండి, అసలు చపాతీలోకైనా రైస్లోకైనా సరే గ్రేవీ కూడా చూడండి చాలా బాగుంటుంది అనమాట. మీరైతే తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. అలాగే మనం వీడియోలోకి వెళ్ళి మనం ఈ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చేసుకుందాము. నేను గుడ్లు అయితే ఫస్టే ఉడకబెట్టి పెట్టేసాను అనమాట. ఇలా ఉడకబెట్టేసుకొని 2 ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి గుడ్లన్నీ. ఈ గుడ్లను అయితే పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక చిన్న జార్ అయితే తీసుకొని, మనకి మసాలాలు చాలా తక్కువ అనమాట. 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను మిరియాలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను సోంపు అనమాట. సోంపు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాము. మనం గ్రేవీ కోసం అయితే ఒక 4-5 టమోటాలు అనమాట. మీకు గ్రేవీని బట్టి మీరు తీసుకోండి. నేనైతే ఒక 4 టమోటాలు తీసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోండి. అలాగే జీడిపప్పు పలుకులు ఒక 2-3 వేసుకోండి. మరి ఎక్కువ వేయడం వల్ల తీయగా ఉంటుంది అనమాట. అలాగే కొంచెం పెరుగు, ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద బౌల్ అయితే పెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో గుడ్లు ఉన్నాయి కదా, ఈ గుడ్లని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము, కొంచెం అనమాట, లైట్గా సాల్ట్. అలాగే లైట్గా కారం కూడా వేసుకోవాలి. మరి ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, ఇలా కొంచెం మంచి బ్రౌన్ కలర్ వస్తే సరిపోద్ది అనమాట. ఈ గుడ్లను అయితే పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద అయితే ఇంకో బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, సరిపడా ఆయిల్ వేసుకుందాము. సరిపడా ఆయిల్. అలాగే మనం ఉల్లిపాయలు మాత్రం బాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే 1 కప్పు. మనకి ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోతున్నాయి చూడండి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత చక్కగా ఉంటాయన్నమాట. మనకి ఫ్రై అవ్వటం కూడా మంచి బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయాయి కదా. అలాగే 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనం గ్రేవీ కోసం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా, టమోటా పేస్ట్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ మిరియాలు వేసాము, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి మీరు ఎంత స్పైసీగా తింటారో అంత కారమే వేసుకోండి. అలాగే మనమైతే మిరియాలు, జీలకర్ర పొడి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి మసాలా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అనమాట. చూసారు కదా. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాము. కొంచెం కసూరి మేతిని కూడా వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం నీళ్ళు అనమాట. మీకు గ్రేవీకి సరిపడా మీరు ఎంత గ్రేవీ చేసుకుంటారో, కొంచెం చిక్కగా ఉండే వాళ్ళైతే కొంచెం చిక్కగా చేసుకోండి. కొంచెం పలసగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది అనమాట. మనం రెడీ చేసుకున్న ఈ గుడ్లను కూడా ఇందులోనే వేసేసుకుందాము. చూసారు కదా, చక్కగా అన్నమాట. ఒక పొంగు వస్తే సరిపోద్ది. మూత పెట్టేసుకుందాము.
అలాగే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సరిపడా ఉప్పు కారం అయితే వేసేసుకోండి. అంతేనమాట మనకి ఎగ్ కూర అయితే. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం రొటీన్గా అనమాట చక్కగా రెడీ అయిపోయింది చూడండి. అంతేనమాట. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.